friends, welcome back to my channel Learning English with Vishwa. In this video, I am going to talk about there. So, there అనేది మీకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. There is an adverb of place. అంటే she is there, he is there, I will be there tomorrow. ఇది అందరికి మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ దేర్ ఏదైతే మనం మాట్లాడబోతున్నామో, ఈ దేర్ ఏదైతే నేను చెప్పబోతున్నానో, వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, సో దిస్ దేర్ ఈస్ డిఫరెంట్. అంటే ఇది ఇంట్రడక్షన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. ఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మొబైల్ టేబుల్ మీద ఉంది అని చెప్పాలంటే ఎలా చెప్తాము? దేర్ ఈజ్ ఆ మొబైల్ ఆన్ ది టేబుల్ అంటాము. దేర్ ఈజ్ ఆ మొబైల్ ఆన్ ది టేబుల్. ఎందుకు దేర్ వాడాము? మొబైల్ టేబుల్ పైన ఉంది అన్నప్పుడు ఈ దేర్ ఎందుకు యూజ్ చేసాం? ఎందుకంటే దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆన్ ద టేబుల్. ఏదైనా ఉండొచ్చు కదా, దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆన్ ద టేబుల్. ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి. ఇట్ కుడ్ బి ల్యాప్టాప్, ఇట్ కుడ్ బి అ కీ, ఇట్ కుడ్ బి అ బుక్ కదా, ఏదైనా ఉండవచ్చు. సో దట్ టైమ్ వీ హ్యావ్ టు యూస్ దేర్. ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నాము? యూఆర్ టాకింగ్ అబౌట్ ఫోన్. దేర్ ఈజ్ ఆ మొబైల్ ఆన్ ది టేబుల్. అది ప్రెసెంట్ మనం మాట్లాడుతున్నాం. అదే పాస్ట్ లో అయితే ఏంటిది? పాస్ట్ లో వచ్చేసి దేర్ వాజ్ ఆ మొబైల్ ఆన్ ది టేబుల్. దేర్ వాజ్ అ మొబైల్ ఆన్ ది టేబుల్. అదే ఫ్యూచర్ లో ఏమవుతుంది? దేర్ విల్ బి ఆ మొబైల్ ఆన్ ది టేబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్. తర్వాత ఒక సెకండ్ తర్వాత ఫ్యూచర్ అవుతుంది కదా గైస్. ఒక సెకండ్ తర్వాత కూడా అది ఫ్యూచర్ అవుతుంది. ఓకేనా? ఇది ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ యొక్క దేర్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు. అంటే దేర్ వచ్చిన తర్వాత ఒక బీ ఫామ్ వస్తుంది. బీ ఫామ్ వచ్చిన తర్వాత ఇట్ షుడ్ బి ప్లేస్డ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్. ఏదైతే దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో సో అది మీరు ప్లేస్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ కానీ, ఆ పర్సన్ కానీ, ఓకేనా, దాన్ని ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో దాన్ని అది మీరు ప్లేస్ చేయాలి ఆఫ్టర్ బీ ఫామ్. అప్పుడు ఏంటి అవుతుంది అంటే, సో ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా? సో ఈ దేర్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇది దేర్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే ఏం చెప్పాలి? దేర్ ఈజ్ అ కీ ఆన్ ది టేబుల్. దేర్ ఈజ్ ఎ కీ ఆన్ ది టేబుల్. ప్రెసెంట్ లో మాట్లాడితే, అదే పాస్ట్ లో వస్తే దేర్ వాజ్ ఎ కీ ఆన్ ది టేబుల్, దేర్ విల్ బి అ కీ ఆన్ ది టేబుల్. అలాగే ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి. దేర్ ఈజ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. అంటే ఫ్రిడ్జ్ లో పాలు మాత్రమే ఉంటాయా? దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి. అంటే ఇట్ కుడ్ బి ఫ్రూట్స్, ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ బి ఐస్ క్రీమ్, ఇట్ కుడ్ బి సంథింగ్ ఏమైనా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి వెజిటేబుల్స్ కూడా ఉండొచ్చు కదా. సో దట్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ ఇంట్రడక్షన్ టు దట్ దట్ ఐటమ్. అంటే మనం ఇది మిల్క్ గురించి మాట్లాడతాం, దట్ ప్రొడక్ట్. సో అప్పుడు మనం ఏం చెప్తాము? దేర్ ఈజ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకేనా? ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం we should not place determinants before the nouns. Uncountable nouns, I'm talking about uncountable nouns. అప్పుడు మనం ప్లేస్ చేయకూడదు determinants. అందుకని there is milk in the fridge అంటున్నాం. ఓకేనా? సో అంటే అక్కడ చాలా ఉండొచ్చు, దాంట్లో మనం మిల్క్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా గైస్? ఇంకేం చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్? కౌచ్ మీద ఒక ల్యాప్టాప్ ఉంది. సో కౌచ్ మీద ఒక ల్యాప్టాప్ ఉంది అంటే ల్యాప్టాప్ ఒకటే ఉంటుందా? కౌచ్ మీద, మంచం మీద ఒక ల్యాప్టాప్ ఒకటే ఉంటుందా? దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. సో ఇట్ కుడ్ బి అ పిల్లో, ఇట్ కుడ్ బి అ ఫోన్, ఇట్ కుడ్ బి అ రిమోట్ కూడా ఉండవచ్చు కదా టేబుల్ మీద, కౌచ్ మీద. సో అప్పుడు ఏమి యూజ్ చేస్తాము అంటే, మనం వీ హ్యావ్ టు గివ్ ఇంట్రడక్షన్ టు దట్ ల్యాప్టాప్. దేర్ ఈజ్ అ ల్యాప్టాప్ ఆన్ ది కౌచ్. మనం చెప్పొచ్చు. అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఉండవచ్చు కదా అలా ఆ కౌచ్ మీద, ఆన్ ది కౌచ్. సో ఇట్ కుడ్ బి ఆ రిమోట్, చెప్పాను కదా, రిమోట్ ఉండవచ్చు. ఇప్పుడు రిమోట్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తాము? దేర్ ఈజ్ అ రిమోట్ ఆన్ ది కౌచ్. అదే పాస్ట్ అయితే దేర్ వాజ్ అ రిమోట్ ఆన్ ది కౌచ్. ఫ్యూచర్ అయితే దేర్ విల్ బి అ రిమోట్ ఆన్ ది కౌచ్ కదా. అంటే ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు దేర్ అనేది యూజ్ చేస్తామని మీకు అర్థమైంది. సో ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు దేర్, దాని తర్వాత ఒక బీ ఫామ్ వస్తుంది. దాని తర్వాత ఏదైతే మనం మాట్లాడాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్, ఆ ఐటమ్, ఒక ఆబ్జెక్ట్ గురించి అది మనం ప్లేస్ చేస్తాము. ఓకేనా? ఇది దేర్ అనేది ఇప్పుడు వరకు నేర్చుకుంది. ఇప్పుడు నేను దీన్ని అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్తాను. సో బిఫోర్ టెలింగ్ దాట్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ గైస్. ఏంటి అంటే, వీ హ్యావ్ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్. మేము ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాము. దోస్ హూ వాంట్స్ టు జాయిన్ అవర్ ఆన్లైన్ క్లాసెస్, జస్ట్ కాంటాక్ట్ us and I will give you more information. We will teach you from basic to advanced guys. మేము మొత్తం నేర్పిస్తాము. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం నేర్పిస్తాము. మీకు ఏ ఇబ్బంది ఉండదు. మొత్తం we will teach you real English grammar and speaking sessions కూడా ఉంటాయి. మీకు రియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేర్పిస్తాం గైస్. ఎవరైతే మా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ కాంటాక్ట్ us. డిస్క్రిప్షన్ లో పైన స్క్రోలింగ్ అవుతుంటుంది మా నెంబర్, మా ఇన్స్టిట్యూట్ నెంబర్. జస్ట్ వాట్సాప్ చేయండి, లేదు అంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది.
సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా గైస్? We will teach you real English grammar. So this is the real English grammar. English is not an easy language, guys, but I will make it easy for you guys. We have designed this course for our Telugu speakers. మన తెలుగు వాళ్ళ కోసం ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. సో ఈ కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మా దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు we will make it easy for you guys. మేము చెప్తున్నాం కదా, మేము ఈజీ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ తీసుకెళ్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే మనం ఏది నేర్చుకుంటున్నాము, దేర్ అనేది నేర్చుకుంటాము. ఈ దేర్ని అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్ళేటప్పుడు మనం ఏం చెప్తామంటే, నేనేం చెప్తున్నానంటే, ఒక కారు ఉంది. ఎక్కడ ఉంది? చెట్టు కింద ఒక కారు అనేది పార్క్ చేయబడి ఉంది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్తాము అంటే, ఇప్పుడు దేర్ ఎందుకు తీయాలి? చెట్టు కింద ఒక పార్క్ అంటే దేర్ ఈజ్ ఎ కార్ పార్క్డ్ అండర్ ద ట్రీ. అంటే ఏం చెప్తున్నాము? చెట్టు కింద ఒక కార్ అనేది పార్క్ చేసి ఉంది. సో ఇప్పుడు ఈ పార్క్డ్ అనేది ఎందుకు వచ్చింది? సో ఈ పార్క్ అనేది ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు గైస్. దీన్నే ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. సో ఈ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ని ఎందుకు కొట్టామంటే, యాడ్జెక్టివ్ క్లాస్ ని రెడ్యూస్ చేసి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ చేసి అక్కడ పెట్టాల్సి వచ్చింది కదా. దెర్ ఇస్ ఎ కార్ అండర్ ద ట్రీ అంటే there is a car parked under the tree అంటే which was parked under the tree. చెట్టు కింద ఏదైతే పార్క్ చేయబడిన కారు ఉంది అని దాని అర్థం. ఓకేనా? చెట్టు కింద ఒక కార్ పార్క్ చేసి ఉంది. వాడుక భాషలో మనం ఎలా మాట్లాడుతాం? చెట్టు కింద ఒక కార్ పార్క్ చేసి ఉంది. ఇది ఏమో బేసిక్ మనకు తెలిసింది. సో విచ్ వాస్ పార్క్డ్ దాన్ని రెడ్యూస్ చేసి, ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ ని రెడ్యూస్ చేసి ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ని కొట్టాం దాన్ని అక్కడ సెంటెన్స్ లో. దాన్ని కొట్టడం వల్ల దానివల్ల మనకి ఏమైంది? చాలా ఎఫెక్టివ్ అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ we have to learn all these things. మనం నేర్చుకోవాలి, అప్పుడే కదా మనకు వస్తుంది ఇంగ్లీష్ అనేది. సో మన ఇంగ్లీష్ అనేది బెటర్గా ఉంటుంది కదా. సో we will teach you guys. మా ఆన్లైన్ స్టూడెంట్స్కి మొత్తం నేర్పిస్తాము. యాడ్జెక్టివ్ క్లాసెస్ అండ్ నౌన్ క్లాసెస్ అనేది మొత్తం నేర్పిస్తాము. సో వాళ్ళందరికీ తెలిసింది యాడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటి, నౌన్ క్లాస్ అంటే ఏంటి. మేము ప్రతిదీ నేర్పిస్తాము క్షుణ్ణంగా. సో మా ఆన్లైన్ క్లాసెస్లో స్టూడెంట్స్కి అందరికీ మేము నేర్పిస్తాము. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, దీన్ని అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే, కారు పార్క్ చేసి ఉంది చెట్టు కింద. బట్ ఎంత కాలంగా ఆ కార్ అనేది పార్క్ చేసి ఉంది అంటే, హౌ లాంగ్ హ్యాస్ ద కార్ బీన్ పార్క్డ్ అండర్ ద ట్రీ అనే క్వశ్చన్ రేస్ చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? సో దేర్ హ్యాస్ బీన్ అ కార్ పార్క్డ్ అండర్ ద ట్రీ ఫర్ 2 hours. 2 గంటలుగా ఒక కారు చెట్టు కింద పార్క్ చేసి ఉంది. దీని యొక్క తెలుగు మీనింగ్ ఇదే. ఓకేనా గైస్? 2 గంటలుగా ఒక కారు చెట్టు కింద పార్క్ చేసి పడి ఉంది అంటే దీని ఏమి ఉంటాం అంటే, దేర్ హ్యాస్ బిన్ ఎ కార్ పార్క్డ్ అంటే విచ్ వాస్ పార్క్డ్ అంటే విచ్ వాస్ పార్క్డ్ అండర్ ద ట్రీ ఫర్ 2 hours అంటే 2 గంటలుగా పార్క్ చేసి పడి ఉంది. అదే టేబుల్ పైన ఒక ల్యాప్టాప్ పెట్టబడి ఉంది. మార్నింగ్ నుంచి పెట్టేసి ఉంది అక్కడ అలాగా. సో అప్పుడు ఏం చెప్తాము? నార్మల్గా చెప్పాలంటే ఏం చెప్తాము? దెర్ ఈస్ ద ల్యాప్టాప్ ఆన్ ది టేబుల్ అని చెప్తాము. బట్ ఇక్కడ నేను 2 గంటలుగా మార్నింగ్ నుంచి అంటున్నాను కాబట్టి అప్పుడేం యూజ్ చేస్తాము? దేర్ హ్యాస్ బిన్ అ ల్యాప్టాప్ ఆన్ ది టేబుల్ ఫర్ 2 hours ఆర్ సిన్స్ మార్నింగ్ నుంచి చెప్పాలనుకుంటే సిన్స్ మార్నింగ్ చెప్పండి. ఓకేనా? సో ఎందుకు దేర్ యూజ్ చేస్తున్నారనేది మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా. దేర్ అనేది ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సో టేబుల్ మీద అదొకటే ఉంటుంది ల్యాప్టాప్. ఇట్ కుడ్ బి a phone, it could be something, ఏదైనా ఉండొచ్చు, బుక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. సో దట్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ ఇంట్రడక్షన్ టు దట్ ల్యాప్టాప్. సో వీ హ్యావ్ టు యూజ్ దేర్ అనేది యూజ్ చేయాలి. అర్థమవుతుందా గైస్? ఇప్పుడు అడ్వాన్స్ లో మనం ఏం చెప్తున్నామంటే, ఎంత కాలంగా ఉంది ఆ ల్యాప్టాప్ అంటే, దేర్ హ్యాస్ బిన్ అ ల్యాప్టాప్ ఆన్ ది టేబుల్ ఫర్ 2 hours. అలాగే ఇప్పుడు కౌచ్ మీద అంటే ఒక మంచం మీద రిమోట్ పడి ఉంది. దెర్ ఈజ్ అ రిమోట్ ఆన్ ది కౌచ్ అంటే మంచం మీద రిమోట్ పడి ఉంది. సో ఇప్పుడు ఎంత కాలంగా ఉంది అంటే, అది పాస్ట్ లో ఉంటే ఏం చెప్తాము? దేర్ వాజ్ ఎ రిమోట్ ఆన్ ది కౌచ్, పాస్ట్ లో పడి ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది ఎంత కాలంగా ఆ రిమోట్ టేబుల్ మీద కౌచ్ మీద పడి ఉంది. సో నేను ఒక 2 hours నుంచి చూస్తున్నాను, ఆ 2 hours నుంచి అక్కడే పడి ఉంది ఆ రిమోట్. అప్పుడు ఏం చెప్తామంటే, దేర్ హ్యాస్ బిన్ అ రిమోట్ ఆన్ ది కౌచ్ ఫర్ 2 hours ఆర్ 1 hour, ఏదైనా చెప్పొచ్చు కదా. సో ఎంతకాలంగా ఉంటుంది యాజ్ పర్ ది సిచ్యువేషన్ కదా గైస్. అర్థమవుతుందా గైస్? సో ఓకేనా గైస్? సో ఇది అడ్వాన్స్. ఇంకా అడ్వాన్స్ లో ఉంది గైస్. దేర్ అనేది ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది, దాన్ని కూడా నేర్పిస్తాను. బట్ మీరు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ గివ్ ఎ లైక్ టు మై వీడియోస్.
దెన్ నాకు అర్థమవుతుంది కదా, ఓకే యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ యూ లైక్ దిస్ సిరీస్. ఈ సిరీస్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. అదే మీరు లైక్ చేయలేదనుకోండి, నాకు అర్థమవుతుంది ఓకే మీరు లైక్ చేయలేదని, ఓకే మీకు అర్థం అవ్వలేదు, మీకు నచ్చట్లేదు అని చెప్పి నేను స్టాప్ చేసేస్తాను కదా. సో అదే మీరు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ అ లైక్ టు మై వీడియోస్, లైక్ చేయండి. అలాగే దోస్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం జస్ట్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎ లైక్ టు మై వీడియోస్. ఓకేనా గైస్? అలాగే ఎవరైతే మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ కాంటాక్ట్ us, ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇస్తాము. సో ఓకే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకేనా? యూ విల్ బి గివెన్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా గైస్? సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్. సో మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది గైస్ ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలని. ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ దేర్ ఉంది, దాన్ని కూడా నేర్పిస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్.